పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ అభ్యర్థి పైన ఎటువంటి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు ప్రజలు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి, పర్చూరు ప్రజానీకుడిగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఎడం బాలాజీ గారికి ఎటువంటి స్పందన వస్తుంది? గెలిచే అవకాశం ఉన్నాయా, లేదంటే టీడీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నాయా? గెలిచే అవకాశమే ఉందండి. బాలాజీ గారికి మంచి వేవ్ వచ్చింది. ఆయన వచ్చినాక ఆయన మంచి వ్యక్తి అని ఒకటి ఉంది. రెండోది, ఆయన వచ్చిన దగ్గర నుంచి అందరిని కలుపుకోకపోవడం కానీ ఆయన విధానం బాగుంది. అందువల్ల మ్యాక్సిమం ఆయన గెలిచే అవకాశం ఉంది. కాకపోతే స్వల్ప మెజారిటీతో గెలుస్తారు, అంతవరకు షూర్. అదనమాట. గెలుపైతే ఆయనే బాలాజీ గారు గెలుస్తారు. అంటే ప్రచారంలో ఎటువంటి స్పందన వస్తుంది ఆయనకి ప్రజల నుంచి అంటే ఏమంటారు? చాలా మంచి స్పందన ఉందండి. అది మేము ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు కానీ మేము చూసినప్పుడు కానీ మాకైతే మాత్రం బాలాజీ గారికి మంచి స్పందన ఉంది. మంచి జనాల్లో ఇది ఉంది. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా గెలుపు దిశగానే పయనిస్తున్నారు బాలాజీ గారు. దాని గురించి అయితే మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారు? ఈ సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిందని భావిస్తారా, లేదంటే కేవలం ఆర్భాటాలేని అంటారు? ఈ యొక్క పార్టీలో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చెప్పుకునేది అందరికీ తెలిసిందే. ఆయన పథకాలు కావచ్చు, అతను చేసిన విధానం కానీ అన్ని అందరికీ, అంటే అమ్మఒడి కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, జస్ట్ అన్ని పథకాలు ఏవైనా సరే ఆయనకి సంబంధించినవన్నీ కూడా చాలా మంచిగా పథకాలు అందరికీ, ఎవరికి, ప్రతి వ్యక్తికి కూడా మధ్యలో ఎక్కడ కరప్షన్ లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారులకు పొందే విధంగా చేసిన వ్యక్తి ఒకరు చెప్పాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మంచి ఇది ఉంది. కంపల్సరీగా జనం అందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఓటు వేయాలని 13వ తారీఖు కోసం 100% జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తుంది. బాలాజీ గారు మంచి మెజారిటీతో గెలుస్తారు. ఎమ్మెల్యే అయినటువంటి ఏలూరు సాంబశివరావు, ఎడం బాలాజీ గారి మధ్య వ్యత్యాసం అంటే ఇద్దరు నాయకులు ఎవరికి ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరికి ప్రజలకు న్యాయం చేస్తారని మీరు భావిస్తారు? ఎవరి వాళ్ళకు ఉంటుంది. బాలాజీ గారు అంటే రీసెంట్గా వచ్చిన ఆయన జనాల్లోకి చాలా ఫ్రీగా లోపలికి ఆయన స్పందన అయితే చాలా బాగుంది. అందువల్ల జనం అందరూ చాలా ఆయనకి మమేకం అయిపోతున్నారు. అందువల్ల రేపు ఎలక్షన్లో బాలాజీ గారు మంచి మెజారిటీతో గెలుస్తారు. అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, మరి మైనస్ కాదా? అన్ని పార్టీలు కాదు సార్. ఇప్పుడు వ్యక్తిని చూస్తారు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే అందరినీ గెలిపిస్తాయి, అంతవరకు షూర్.